బూతు కామెడీ చేస్తే జనం పగలబడి నవ్వేస్తారని, అలాంటి కామెడీతోనే షో హోస్టుగా పాపులర్ అయిపోయాడు రవి. పటాష్ షోలో అతను చేసిన చిన్నెలు అన్నీ ఇన్ని కావు. అదే బూతు కామెడీని పబ్లిక్ ఫంక్షన్లలోనూ చేయడం మొదలుపెట్టిన రవి చాలా సందర్భాల్లో గీత దాటి కామెంట్లు చేశాడు. అయితే చలపతిరావు ఆడవాళ్లపై చేసిన కామెంట్లకి సూపర్ అని స్పందించి ఇరుకున పడ్డాడు. తనకి ఆయన ఏమన్నాడో వినపడకపోవడంతో ఒక హోస్టుగా అది తెలియనివ్వకుండా రియాక్ట్ అయ్యానని, తన తప్పేమీ లేదని రవి తనని తాను సమర్థించుకుంటున్నాడు. అయితే ఈ వివాదం వల్ల అతని పటాష్ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి దానికి లింక్ పెడతారేంటని మీడియా వారితో రవి వాదిస్తూనే ఉన్నాడు. ఈ వ్యవహారం వల్ల చలపతిరావుకు వచ్చే నష్టం అంతగా ఉండకపోవచ్చు, కానీ ఎదుగుతున్న దశలో వివాదంలో ఇరుక్కున్న రవి మాత్రం ఇరుకున పడ్డాడు. స్టేజిపై ఆలీ చేస్తున్న కామెడీ పట్ల విమర్శలు పెరగడంతో ఈ మధ్య అతన్ని హోస్టుగా తీసుకోవడం లేదు. ఈ వ్యవహారం తర్వాత రవికి కూడా ఇక ఇలాంటి అవకాశాలు రావని భావిస్తున్నారు. పర్సనల్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవడంతో ఇక అతడికి కొత్త టీవీ షోలు రావడం కూడా కష్టమే అంటున్నారు. ఈ గొడవలో అందరూ వేలెత్తి చూపిస్తున్న జబర్దస్త్, పటాస్ షోస్ కూడా ఇరుకున పడ్డట్టేనని, వివాదం ముదిరి పాకాన పడకముందే ప్రత్యామ్నాయాలు చూడటం లేదా క్లీన్ కంటెంట్ వైపు వెళ్లడం బెటర్ అని నిర్వాహకులు ఆలోచనలో పడ్డట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చలపతిరావు చేసిన ఒక కామెంట్ మొత్తం టీవీ ఇండస్ట్రీనే కుదిపేసింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.